కేసీఆర్ ఎక్కడ? ఈ చర్చ స్టార్ట్ కావడానికి కారణం కొండా సురేఖ. కొండా సురేఖ ఈ మధ్య వివాదాస్పద కామెంట్స్ చేయడం పరిపాటిగా మారిన క్రమంలో కేటీఆర్ని ఏమైనా పిసికేసి చంపేశారా ఏంటి, కేసీఆర్కి ఇక్కడ కనపట్టలేదు ఏంది, ఫామ్ హౌస్లో ఉన్నాడా లేడా, సేఫ్గా ఉన్నాడా లేదా అంటూ మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆ మాటలు అనకూడదు. సో ఏదేమైనా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయనకుండే ప్రస్థానం, ఆయనకుండే చరిస్మా ఆయనకుంది. ఇవాళకి ఆయనకి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదా ఆయనకుంది. ఆయన అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నాడు. కాకపోతే కేసీఆర్ ఎక్కడైనా చర్చ ఊకుకు ఎందుకు వస్తుందంటే ఆయన పదే పదే ప్రజల్లో కనపడకపోవటం, ప్రజలకు దూరంగా ఉండటం, అసెంబ్లీకి రాకపోవటం, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొకపోవటం, ప్రజా సమస్యల మీద ఆందోళనకి కార్యక్రమాలకి రాకపోవటం, కేటీఆర్ హరీష్ రావు ఎంతసేపటికి పార్టీని చూసుకోవటం, ఈవెన్ దో కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా కేసీఆర్ పెద్దగా స్పందించకపోవటం, ఇవన్నీ కారణాలు ఇచ్చి అసలు కేసీఆర్ యాక్టివ్గా ఉన్నాడా, ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడా, ఈ ఆలోచన సహజంగానే వస్తుంది. కానీ వాస్తవం ఏంటి అంటే ఆయన ఇప్పుడని కాదు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పెద్ద యాక్టివ్గా ఉన్నది ఏం లేదు. ఆయన ప్రగతి భవన్కి పరిమితం అయ్యేవాడు, ఫామ్ హౌస్కి పరిమితం అయ్యేవాడు. ఇవాళ కూడా అంతే, తన ఇంటికి తన ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితం అయ్యాడు. అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అధికారులు ఆ సమీక్షలు ఈ సమీక్షలని ఆ ప్రెస్ నోట్లోనో ఈ ప్రెస్ నోట్లోనో కేసీఆర్ కనపడుతుండేవాడు. కేసీఆర్ హ్యాపీగానే రన్ అవుతుంది అనుకునేవాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి సహజానికి కొంత రెస్ట్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అదిగాక ఈ మధ్య ఆపరేషన్ కూడా జరిగింది, తొంటికి అది ఆపరేషన్ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి సహజంగానే అధికారంలో లేనప్పుడు కొంత ఇది కూడా వస్తుంది, పదవి పోయిన తర్వాత కొంత బాధ కూడా వస్తుంది. సరే అది కొంత ఉండుండొచ్చు. ఏది ఏమైనా కేసీఆర్ ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నాడు, తెర వెనకాల కథ నడిపిస్తున్నాడు. కాకపోతే ఆయన పదే పదే కనపడకపోవడంలో కూడా పొలిటికల్ స్ట్రాటజీ నాకు కనపడుతుంది. ఏంటంటే కేటీఆర్ని హైలైట్ చేద్దాం అనుకున్నాడు. ఈసారి ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాడు. అసలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడానికి కారణం ఏంటంటే కేసీఆర్ రిటైర్డ్ అయ్యి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాడు, రాష్ట్ర రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిపోయాడు. కేటీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పడానికే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాడు కేసీఆర్. కానీ ఆయన అనుకున్నట్టు జరగల. ఆయన ఒకటి ధరిస్తే ప్రజలు ఒకటి ధరిశారు అన్నట్టు ఆయన ఒకటి అనుకుంటే అధికారం పోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అనుకోకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అపోజిషన్ లీడర్గా కేసీఆర్ ఉండడానికి ఇష్టపడలేదు. కేటీఆర్ని అపోజిషన్ లీడర్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు అనుకోకుండా హరీష్ రావు తిరుగుబాటు చేశాడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇస్తావు, ముఖ్యమంత్రి పదవు కేటీఆర్కి ఇస్తావు అంటే నేను ఏమైనా గాలి తోడుకుని ఉన్నానా? పార్టీ కష్టకాలంలో ఉంది, నేను ట్రబుల్ షూటర్గా ఉంది, నేను ఒక పార్టీ పదవి ఆయనకి ఇచ్చావు కాబట్టి ఆపోజిషన్ లీడర్ పదవి నాకు ఇవ్వు అని చెప్పేసి అడిగాడు. సో ఈ ఇద్దరి మధ్య గొడవను చూసి కేసీఆర్ ఇది అసలుకే పార్టీ ఇబ్బందుల్లో ఉంది, ఇంకా ఇబ్బంది అవుద్దని చెప్పేసి తను ఆ చార్జ్ తీసుకొని తన ఇష్టం లేకపోయినా సరే అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. పేరు కథ అపోజిషన్ లీడర్ కానీ అసెంబ్లీలో మొత్తం చూసుకుంటుంది కేటీఆర్ హరీష్ రావే, పబ్లిక్ లైఫ్లో పార్టీని చూసుకుంటుంది కూడా కేటీఆర్ హరీష్ రావే. కేవలం కేసీఆర్ వెనకాల ఉండి కథ నడిపిస్తున్నాడు. పార్టీ పరిస్థితి బాగోలేదు కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పార్టీ దారుణంగా ఓడిపోయింది కాబట్టి కేటీఆర్తో పాటు హరీష్ రావును కూడా ఎంకరేజ్ చేస్తూ కష్టకాలంలో పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అంతిమంగా కేసీఆర్ కోరుకుంటుంది తనిగా రాబోయే కాలంలో రిటైర్డ్ అవ్వాలని, కేటీఆర్ని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని చేయాలని కొడుకు మీద ప్రేమతోటి ఆ పార్టీ బాధ్యతలన్నీ కేటీఆర్కి ఒప్పజెప్పాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ హరీష్ రావు జోడెడ్డిగా పార్టీ నడిపేస్తే తప్ప పార్టీ కష్టకాలం నుంచి బయటపడి మళ్ళీ అధికారం రాదు కాబట్టి ఇద్దరిని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తున్నాడు. కేసీఆర్ అయితే కొంత యాక్టివ్నెస్, కొంత రెస్ట్ మోడ్, అంటే ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్నెస్ లేదు, ఖచ్చితంగా వయసు రీత్యా అది తగ్గుతూ వస్తుంది. సో కొంత ఇన్యాక్టివ్నెస్, అదే క్రమంలో కొంత జిల్లా వారి సమక్షం నుండి తెర వెనకాల నుండి నడిపిస్తున్నాడు అనేది నాకున్న సమాచారం. ఏది ఏమైనా కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించలేం.